లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే 195 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా లోక్సభ ఎన్నికల తొలి జాబితాను విడుదల చేయనుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిన్న అర్ధరాత్రి వరకు జరిగింది. ఇందులో చాలా మంది పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ రోజు కాంగ్రెస్ మొదటి జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి. బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ తొలి జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా చేరనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాలో ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేరు ఉంటుందని, ఆయన వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కూడా వయనాడ్ ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటుగా తొలి జాబితాలో దాదాపుగా 40 మంది పేర్లను పార్టీ ఆమోదించింది. కాంగ్రెస్ తొలి జాబితాలో చేరే 40 మంది అభ్యర్థుల్లో తిరువనంతపురం నుంచి శశి థరూర్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పేర్లు చర్చకు వచ్చాయి. ఇక ఈ ఇద్దరు అనుభవజ్ఞుల పేర్లను కూడా మొదటి జాబితాలో చేర్చవచ్చు. కేరళలోని ఎంపీలందరికీ కాంగ్రెస్ మళ్లీ టికెట్లు ఇవ్వవచ్చు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలోని 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా సిఈసి సమావేశంలో ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మేఘాలయ అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరింది. వారి పేర్లను కూడా మొదటి జాబితాలో ప్రకటించవచ్చు. అయితే అభ్యర్థుల పేర్లపై ఢిల్లీలో ఇంకా చర్చ నడుస్తోంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, లక్షద్వీపుల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా సిఈసి సమావేశం నుంచి నిష్క్రమించిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ పేర్లను ఈ రోజు ఎప్పుడైనా ప్రకటించవచ్చు. దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీ తదుపరి సమావేశాన్ని తేదీని కూడా కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ సిఈసి తదుపరి సమావేశం మార్చి 11న జరగనుంది. సిఈసి అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, శిరీష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కూడా తొలి విడత కసరత్తును కూడా ఏఐసిసి అగ్రనాయకత్వం పూర్తి చేసింది. తెలంగాణలో సుమారు 8 నుంచి 10 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రాంతీయతను, అదేవిధంగా కుల సమీకరణలతో పాటు రాజకీయ నేపథ్యం, అదేవిధంగా సర్వేల్లో గెలుపు గుర్రాలకే విజయావకాశాలు ఉన్నటువంటి వారికే ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తా ఉంది. అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజు ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవైపు చూసుకుంటే పెద్దపల్లి నుంచి కూడా గడ్డం వంశీ, వివేక్ కొడుకు వంశీని కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు మహబూబ్నగర్ సంబంధించి వంశీ చందర్ రెడ్డి, మాజీ కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీ చందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి కూడా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బలరాం నాయక్, అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సునీతా మహేందర్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డితో పాటు కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ రెడ్డిలు వీరి పోటీకి మాత్రం ఎవరి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేని నేపథ్యంలో కూడా వీరందరినీ కూడా అభ్యర్థులుగా ఈ రోజు ఏఐసిసి కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు జహీరాబాద్ స్థానానికి సంబంధించి కూడా సురేష్ శెట్కర్ లేదంటే ఉజ్వల్ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక నిన్న కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీ అయ్యి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించారు. ఈ కేంద్ర ఎన్నికల కమిటీ ఏఐసిసి కార్యాలయంలో కూడా భేటీ అయిన నేపథ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాడు. రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల వివరాలతో పాటు స్క్రూటినీ తర్వాత మిగిలిన అభ్యర్థుల వివరాలను కూడా ఎన్నికల కమిటీ ముందు రాష్ట్ర నేతలు ఉంచారు. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ భేటీలో కూడా సర్వేల ఆధారంగా కూడా ఈ అభ్యర్థుల ఎంపిక కూడా
తుది జాబితా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొదటగా మాత్రం దాదాపు 8 నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లు ఎట్లాంటి అంటే ఏకాభిప్రాయం ఉన్నటువంటి అభ్యర్థులను మాత్రం ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏ క్షణమైనా కూడా ఈ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో దాదాపు 50 నుంచి 60 మంది అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేర్లు మాత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మిగతా వాటిపైన కూడా చర్చ జరిగినప్పటికీ అది 2వ జాబితాలో మాత్రం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 11నే మరోసారి కూడా ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతోంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్ కు సంబంధించి కూడా మాజీ మేయర్ అయినటువంటి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి బొంతు రామ్మోహన్ దంపతుల్లో ఒకరికి సీటు కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా మాజీ ఎంపీ ఉన్నటువంటి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంపత్ కుమార్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. మరోవైపు వరంగల్లో కూడా సాంబయ్యతో పాటు మరో పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇక మల్కాజ్గిరి స్థానం సంబంధించి స్వయంగా మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్నటి వరకు ఎంపీగా ఇదే మల్కాజ్గిరి నుంచి ఉన్నప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలవాల్సిన సీట్ అది. ఈ నేపథ్యంలోనే సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్న నేపథ్యంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కూడా మల్కాజ్గిరి సీటు అడుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు మెదక్కు సంబంధించి కూడా మైనపల్లి హనుమంతరావు, అదేవిధంగా నీలం మధు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. వీరి మధ్య మాత్రం పోటీ ఉంది. వీరి పేర్లు కూడా సెకండ్ లిస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మేఘాలయకు సంబంధించిన ఈ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపైనే నిన్న ఈ ఎన్నికల కమిటీలో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించే ఈ రోజు మాత్రం లిస్టు విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మరోసారి మాత్రం మిగతా పేర్లకు సంబంధించి కూడా ఈ నెల 11వ తారీఖున కూడా మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.